స్కూల్ బ్యాగులు పెద్ద షాపుల్లో అయితే షోరూంలో అయితే ఎక్కువ రేట్లు ఉంటాయండి. ఇక్కడైతే కొంచెం తక్కువకి వస్తాయని కొంటాం. అంటే తక్కువ రేటుగా ఉంటుంది, ప్లస్ మీకు క్వాలిటీ కూడా బాగుంటుంది. దొరుకుతాయండి, క్వాలిటీ కూడా దొరుకుతాయి. ఇప్పుడు ప్రతి ఐటమ్ కూడా మీకు ఇక్కడ సండే మార్కెట్లో ఎక్కువ తీసుకుంటుంటారా? అన్నీ ఇక్కడే కొంటాం, సండే మార్కెట్లోనే కొంటాం. హలో మేడం చెప్పండి. ఇక్కడ మీకు సండే మార్కెట్ పెట్టినప్పుడు ఇంత రష్గా ఉన్నారు కదా జనం, సండే మార్కెట్లో ఫుల్ బిజీగా ఉంటుంది. మనకి షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయి ప్రతి బ్యాగ్ కూడా. ఇక్కడ పర్టికులర్గా షాపింగ్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి కదా. రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఓకే, క్వాలిటీ ఎలా ఉంటుంది మీకు? పర్లేదు మేడం, బాగానే ఉంది. పర్వాలేదా? అంటే ఎప్పుడు ప్రతి టైం ఇక్కడే షాపింగ్ చేస్తారా, ఏమైనా షాపింగ్ మాల్స్లో కూడా చేస్తారా? చేస్తాము, షాపింగ్ మాల్స్ చేస్తాము, ఇక్కడ తీసుకుంటాము. ఇక్కడ తీసుకుంటారు. అయితే షాపింగ్ బాగుంది అంటారు ఇక్కడ? అవును మేడం. నమస్తే అండి, మీరు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 33 సంవత్సరాలు చేస్తున్నానండి. 33 సంవత్సరాలు చేస్తున్నారు. మా మామగారు ఉన్న కాడ నుంచి, మా మావయ్య గారు ఉన్న కాడ నుంచి. మీ మామయ్య గారు ఉన్న కాడ నుంచి 33 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు ఇక్కడే. మరి 33 సంవత్సరాల నుంచి కూడా మీకు ఎలా ఉంటుంది బిజినెస్, ఎలా రన్ అవుతుంది? ఈ సీజన్ టైంలో కానీ మిగతా టైంలో అయితే ఏముండదండి. ఏముండదు. అది కూడా పీస్ మీద మాకు వచ్చేది 10 రూపాయలు 20 రూపాయలు లాభానికి చేస్తున్నాం మేము. అంటే 10 రూపాయలు 20 రూపాయలు. అంటే మీరు కొనేటప్పుడు ఎంత ప్రైస్ కొంటున్నారు, అమ్మేటప్పుడు ఎంత ప్రైస్ అమ్ముతారు? మామూలుగా మేము 180కి ఒకవేళ కొన్నామనుకోండి, మేము 200కి ఇచ్చేస్తాము. ఎంత లాభం వస్తుందంటారు మీకు? 20 రూపీస్. ఎవరో అడిగిన వాళ్ళు అడిగిస్తే ఒక 50 రూపాయలు వస్తుంది. మరి పొద్దునుంచి సమ్మర్ ఎండ్లో ఉంటారు మీకు, మరి అంత 20 రూపీస్ లాభానికి వస్తే మీకు ఏమన్నా యూజ్ ఉంటుందా? ఏం ఉండదండి. మనం దేవుడి దయ వల్ల పొట్టకోడికి అలా వస్తుంది అంతే. దేని నమ్మకం ఉన్నాం కాబట్టి. జూట్ మిల్ ఉండేది, అందరూ వర్కర్స్ అందరూ జూట్ మిల్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సడన్గా జూట్ మిల్ అనేది స్టాప్ అయింది. సో అక్కడ ఉన్న వాళ్ళు వర్కర్లు మరి ఇంకా వాళ్ళకి మరి బతుకు తెరుగు కోసం ఇక్కడ ఏలూరులో ఏమీ లేదు, వెళ్ళాలంటే బయటికి వెళ్ళి పని చేసుకోవాలి. కుటుంబాలను వదిలే పని చేయాలంటే వాళ్ళ వల్ల అవ్వదు. సో ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఇంక ఇలాగే రోడ్డు మీద ఏదో ఒక వ్యాపారం అలా రావడం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే. ఆ జూట్ మిల్ గురించి ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, దాని గురించి అడిగితే చాలామంది చెప్తారు. ఎందుకంటే అది ఎంతోమందికి అన్నం పెట్టింది ఇప్పుడు దాకా. సడన్గా అది జూట్ మిల్ క్లోజ్ అయితే ఎంతోమంది వర్కర్లు, నేనే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళే ఇప్పుడు మానేసి ఆటో తోలడం, లేదంటే ఏదైనా వ్యాపారం పెట్టడం. ఇప్పుడు అక్కడంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళే అంటే వాళ్ళు దగ్గర 15 సంవత్సరాలు మా తాతయ్య గారు వీళ్ళందరూ జూట్ మిల్లులో వర్కర్స్. సో అది సడన్గా ఆగిపోవడం వల్ల ఇంకా అందరూ ఇంకా ఇలాగే రోడ్డు మీద వ్యాపారం చేసుకోవడం, లేదంటే బయట ఏదైనా వర్క్ చేసుకోవడం, లేదంటే వలస వేరే ఊర్లకి వెళ్ళడం, అలా ఇంకా రోడ్డు మీద చేసుకునే వాళ్ళంటే ఇంకా వ్యాపారం ఇంకా అలా అమ్మేదంటే అది ఐటెం బట్టి మనకుండే జనాభా ఫ్లోటింగ్ బట్టి ఉంటుందండి. ఒకరోజు 100 రూపాయలు వచ్చింది, ఒకరోజు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తాం, ఒకరోజు 500 వచ్చింది. ఇప్పుడు సీజన్ టైంలో ఒక 1000 రూపాయలు రావచ్చు. అలా ఐటెం బట్టి మనం అమ్ముకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా సండే మార్కెట్ అంటే తెలిసిందే కానీ మనం 100 రూపాయలు చెప్తే 50 రూపాయలకి 30 రూపాయలకి అడుగుతారు. అవును, మీరు సగం చెప్తే సగానికి సగం అడుగుతుంటారు రేట్లు.